నమస్కారం. ఈరోజు మనం సృష్టిలోనే అత్యంత అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. అది దేవతలకే దేవుడైన మహాదేవుడు శివుడి జన్మకథ. ఇతర దేవతలకు పుట్టుకలు, కథలు ఉన్నాయి. కానీ శివుని ఆవిర్భావం మాత్రం అన్నిటికీ అతీతమైనది, అంతు చిక్కనది. అసలు శివుడు ఎలా పుట్టారు? నిజంగా ఆయనకు జననముందా? ఈ అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ విశ్వ రహస్యంలోకి వెళ్దాం. ఒకప్పుడు కాలం పుట్టని వేళ ఈ విశ్వంలో ఏమీ లేవు. భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు. అంతా అంతులేని శూన్యం మాత్రమే. ఆ శూన్యంలో ఒక అనంతమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక దివ్యమైన నాదం ఉద్భవించింది. అదే సకల సృష్టికి మూలమైన ఆదినాదం. అదే ఓం. ఆ ఓం ధ్వని నుంచే కోటాను కోట్ల సూర్యకాంతితో సమానమైన ఒక అనంతమైన జ్యోతి రూపం ప్రత్యక్షమైంది. ఆ అగ్ని స్తంభానికి మొదలు లేదు, అంతం లేదు. అది పైకి కిందికి నిరంతరంగా వ్యాపిస్తూనే ఉంది. అదే జ్యోతిర్లింగం. అదే శివుడి ఆది స్వరూపం. ఆయన తల్లిదండ్రుల నుంచి పుట్టలేదు. ఆయన సృష్టించబడలేదు. ఆయన అనాదిగా, శాశ్వతమైన శక్తిగా, అనంతమైన చైతన్యంగా, స్వయంభూగా ఆవిర్భవించాడు. శివుని జననం మనుషులలాగా, దేవతలలాగా కాదు. ఆయన జ్యోతి రూపంలో ప్రత్యక్షమవ్వడం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. శివుడు కాలానికి అతీతుడు, జనన మరణాల చక్రానికి దూరమైన వాడు. అందుకే ఆయనను అజ అనగా జన్మలేనివాడు, అనాదిగా ఆది లేనివాడు అని పిలుస్తారు. శివుడు కేవలం కైలాసంలో కూర్చున్న దేవుడు కాదు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యం. ఆయన అణువులో ప్రతి జీవిలో నిండి ఉన్న శక్తి స్వరూపం. ఈ అద్భుతమైన శివుని ఆవిర్భావాన్ని గుర్తు చేసుకోవడానికి మనం మహాశివరాత్రిని జరుపుకుంటాం. ఆ రాత్రి భక్తులు జాగారం చేసి శివుని జపం చేస్తారు. ఆయనను ఒక అనంతమైన జ్యోతి రూపంలో ధ్యానిస్తారు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే సృష్టి, స్థితి, లయ అన్నీ శివుని నుంచే ఉద్భవించాయి. అందుకే ఆయన మహాదేవుడు. కాబట్టి శివుడి జన్మ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆయనకు జననం లేదు. ఆయనే ఒక అనంత జ్యోతి. ఆయనే ఒక సత్యం. ఆయనను ఆరాధించడం అంటే మనలోని ఒక దివ్య శక్తిని గుర్తించడమే. ఓం నమః శివాయ.